కాదన్నా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం. నిన్న మొన్నటి వరకు సీఎం అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఇక నుంచి మాజీ సీఎం, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఆయన సంపాదించుకోలేదు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా అయితే సభలో ఉంటారు. కాకపోతే ఆయనకి ఎటువంటి క్యాబినెట్ హోదా అయితే ఉండదు. ఎందుకంటే కేవలం 10 స్థానాలు మాత్రమే దక్కాయి. ఎందుకంటే అసెంబ్లీలో మొత్తం టీడీపీ కూటమితోనే ఇప్పుడు నిండిపోద్ది. వరుస క్రమం కనుక చూసుకుంటే 136 సీట్లు తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత స్థానంలో 21 సీట్లతో జనసేన, తర్వాత మిత్రపక్షంగా ఉన్న 8 సీట్లతో బీజేపీ ఉంటుంది. వైసీపీ ప్లేస్ అసెంబ్లీలో ఎక్కడ అంటే బీజేపీ కంటే ముందు అని మాత్రమే భావించాలి. ఇక అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడేందుకు ఎక్కువ ఛాన్స్ ఇస్తారు. అది కూడా మెంబర్స్ని బట్టి కూడా ఇస్తారు. ఇప్పుడు ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే లేదు. పైగా 10 మందే కావడంతో అసెంబ్లీలో జగన్కి మైక్ ఎలా ఇస్తారు, ఆయన్ను ఎంతసేపు మాట్లాడి